రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతుండగా నెల్లూరు జిల్లా కావలి రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బ్రిడ్జి సెంటర్ వద్ద నుంచి ఎం బేకరీ ఐకాన్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్, సిటీఓ, అధికారి, వ్యవసాయ మార్కెటింగ్ చైర్పర్సన్, వాహన లబ్ధిదారులు పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ వల్ల వాహన వినియోగదారులకు 28% ఉన్న జీఎస్టీని 18% తగ్గించడం జరిగిందని, దీనివల్ల వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని ఆర్డీఓ అధికారి మురళీధర్ తెలిపారు. ఈ సూపర్ జీఎస్టీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిటీఓ అధికారి ప్రసాదరావు తెలియజేశారు. ఉపకరణాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మొదలైన అనేక వస్తువులపైన మరియు కొన్ని సేవా రంగాలపై జీఎస్టీ రేట్లు తగ్గించుట వలన ఆయా వస్తువుల మరియు సేవల ధరలు తగ్గినవి. కావున ఈ విషయమును వినియోగదారులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. వీటిలో వాణిజ్య పన్నుల శాఖ, నెల్లూరు డివిజన్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ను ప్రతిష్టాత్మక రోజు. ఎందుకంటే ఇప్పుడు ఈ అన్ని వెహికల్స్ 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ నెక్స్ట్ అదేవిధంగా రైతులు ఉపయోగించేటువంటి ట్రాక్టర్లు, వాటికి నెక్స్ట్ ఈ టాటా ఏసీ మధ్యతరగతి వాళ్ళు ఎల్జీవీ గూడ్స్ వెహికల్స్ సరుకుల వాహనాలకు గవర్నమెంట్ వారు జీఎస్టీ రేటు చాలా ఈ ప్రజల యొక్క పరిస్థితిని గమనించి చాలా వరకు తగ్గించినారు. 10% ఒక్కోదానికి 8%. దానివల్ల 2 వీలర్స్ కు 8,000 నుంచి 17,000, అదేవిధంగా ఈ 4 వీలర్ వెహికల్స్ కొన్న వాళ్లకు దాదాపు 2 లక్షల నుంచి 2,50,000 వరకు, అలాగే ట్రాక్టర్లు వాళ్ళకి సుమారుగా 40,000 నుంచి 50,000 వరకు లబ్ధి చేకూరింది. అదేవిధంగా ఈ పనిముట్లు, టూల్స్, ఇదే విధంగా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వాటికి కూడా ఈ ఐటీసీ మీరు దాన్ని క్లెయిమ్ చేసుకునే విషయం గవర్నమెంట్ వారు కల్పించినారు. దీనివల్ల ఏమంటే ముఖ్య ఉద్దేశము మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ అమౌంట్ పెట్టి కొనే వారికి చాలా వరకు తగ్గించారు. వారి కొనుగోలు శక్తిని పెంచే ఉద్దేశంతో అందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వెహికల్స్ కానీ, టూల్స్ కానీ, మెడికల్స్ అన్ని ఈ ప్రొవిజన్స్ అన్నిటిపైన తగ్గించారనమాట. ఆర్థిక ప్రగతి, ఆర్థిక వృద్ధి అనేది అమెరికన్ ఆర్థికవేత్త అయినటువంటి ఆర్థర్ లాఫర్ అనేటటువంటి ఒక ఆర్థికవేత్త ప్రవేశపెట్టినటువంటి ఒక ఆర్థిక సూత్రం ప్రకారం పన్ను రేట్లు అత్యధికంగా ఉన్నా, పన్ను రేట్లు అతి తక్కువగా ఉన్నా అక్కడ ఆర్థిక వృద్ధి ఉండదు. పన్ను రేట్లు ఎక్కడైతే తగ్గించబడతాయో ఆ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి అత్యధిక స్థాయికి వెళ్తుంది అనేటటువంటి సూత్రం ప్రకారం చేయబడ్డ ఈ యొక్క సంస్కరణ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. చాలా గొప్పనైనటువంటి ఈ యొక్క సంస్కరణ వలన సమీప భవిష్యత్తులో మనం ఆర్థిక వృద్ధి, ఆర్థిక ప్రగతి అనే భారతదేశాన్ని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి దాంట్లో భాగంగా వికసిత భారత్ 2047 అనేటటువంటి లక్ష్యాన్ని, అందున ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా 2047 స్వర్ణాంధ్రను సాధించడానికి గట్టి పునాదిగా మారుతుంది అనడంలో ఏ సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క ఫలాలను మనకి ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాం. ఆ ప్రభుత్వాలకు ప్రత్యేకంగా మనం వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.